హాయ్ స్టూడెంట్స్, మనకు యూజీ మెడికల్ కమిషన్ వాళ్ళు మనకు కొత్త షెడ్యూల్‌ని అయితే రిలీజ్ చేశారండి. అంటే ఎంసీసీ వాళ్ళు రౌండ్ 3కి సంబంధించినటువంటి కొత్త షెడ్యూల్‌ని అయితే రిలీజ్ చేశారు. అంటే మనకు కొత్తగా సీట్స్ అనేవి ఈఎస్ఐసీ కాలేజెస్‌లో వీటిల్లో కొత్తగా సీట్స్ అనేవి యాడ్ అయ్యాయి కాబట్టి, దానికి తగ్గట్టుగా వీళ్ళు చేంజెస్ అనేది చేశారనమాట. అంటే రౌండ్ 1, రౌండ్ 2 అయితే అయిపోయింది. రౌండ్ 3లో కూడా మనకేంటి అంటే ఇక్కడ రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. కాకపోతే న్యూ ఎంబీబీఎస్ కాలేజెస్‌లో సీట్స్ అనేవి ఇంక్రీజ్ అయ్యాయి. రీసెంట్‌గా లిస్ట్ అనేది రిలీజ్ చేశారు. ఎంబీబీఎస్ కాలేజెస్ సీట్స్ ఇంక్రీజ్ అయినటువంటి లిస్టు. ఆ కాలేజెస్‌లో అలాట్ అయిన సీట్స్‌లో కూడా మీరు చాయిస్ ఫిల్లింగ్ చేసుకోవాలి అనుకుంటే దానికి రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. బట్ చాయిస్ ఫిల్లింగ్ అయితే డేట్ 30th సెప్టెంబర్ నుంచి 16th అక్టోబర్ వరకు ఎక్స్‌టెండ్ చేశారు. 16th అక్టోబర్ నైట్ 11:55 PM వరకు ఇచ్చారండి. ఆ తర్వాత మనకు ప్రాసెసింగ్ అండ్ సీట్ అలాట్‌మెంట్ వచ్చి 17th అక్టోబర్ అవుతుంది. 18th అక్టోబర్ జరుగుతుంది. రిజల్ట్ వచ్చేసి మనకు 18th అక్టోబర్‌న డిక్లేర్ చేస్తారు. రిపోర్టింగ్ టైమ్ వచ్చేసి మనకు 19th అక్టోబర్ నుంచి 27th అక్టోబర్ వరకు ఇస్తారండి. వెరిఫికేషన్ అండ్ జాయినింగ్ వచ్చి 28th నుంచి అంటే ఎవరెవరు క్యాండిడేట్స్ జాయిన్ అయ్యారు అనే దాని గురించి 28th, 29th లోపల కాలేజెస్ రిపోర్ట్ అనేది చేస్తాయన్నమాట. నెక్స్ట్ మనకు రౌండ్ 4 అనేది జరుగుతుంది. ఈ రౌండ్ 4 టెంటేటివ్‌గా మనకు 30th అక్టోబర్ అనేది స్టార్ట్ అవుతుంది. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ 30th అక్టోబర్ నుంచి 3rd నవంబర్ 12 PM వరకు ఇచ్చారన్నమాట. 12 నూన్ వరకు ఇచ్చారు. అంటే 30th అక్టోబర్ నుంచి 3rd నవంబర్ 12 నూన్ వరకు అయితే మనకి ఇచ్చారన్నమాట. చాయిస్ ఫిల్లింగ్ అండ్ లాకింగ్ వచ్చేసి మనకు 1st నవంబర్ నుంచి 5th నవంబర్ 11:55 PM వరకు ఇచ్చారు. ఇది 11:55 PM వరకు అయితే ఇచ్చారు. ప్రాసెసింగ్ అండ్ సీట్ అలాట్‌మెంట్ వచ్చేసి 6th నవంబర్ నుంచి 7th నవంబర్ వరకు ఇచ్చారు. రిజల్ట్స్ వచ్చేసి మనకు 8th నవంబర్‌న డిక్లేర్ అవుతాయన్నమాట. రిపోర్టింగ్ టైమ్ వచ్చేసి మనకు 9th నవంబర్ నుంచి 15th నవంబర్ వరకు రిపోర్టింగ్ టైమ్ అనేది ఇచ్చారన్నమాట. సో 4th రౌండ్ విల్ బి ద లాస్ట్ రౌండ్. దీన్నే మనము స్టే వేకెన్సీ రౌండ్ అనేసి అంటాం. ఇది ఫైనల్‌గా మనకు ఎంసీసీ వాళ్ళు ఆల్ ఇండియాలో రిలీజ్ చేసినటువంటి కౌన్సిలింగ్ షెడ్యూల్ అన్నమాట. ఇదే విధంగా వీళ్ళు స్టేట్ కౌన్సిలింగ్ కూడా ఇచ్చారు. మనకు స్టేట్ కౌన్సిలింగ్‌లో రౌండ్ 3 జరుగుతుంది కాబట్టి స్టేట్ కౌన్సిలింగ్ అనేది మనకు రౌండ్ 3 10th అక్టోబర్ నుంచి మనకు 27th అక్టోబర్ వరకు ఇచ్చారు. స్టేట్ కౌన్సిలింగ్‌లో రౌండ్ 3. తర్వాత మనకు వెరిఫికేషన్ ఆఫ్ జాయింట్ క్యాండిడేట్స్ వచ్చేసి 4th నవంబర్ లోపల జరిగిపోతుంది. అంటే రౌండ్ 3 కంప్లీట్ అయ్యే లోపల మనకు 4th నవంబర్ జరుగుతుంది. ఆ తర్వాత మనకు స్టే వేకెన్సీ రౌండ్ వచ్చేసి ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది అని చూసినట్లయితే స్టేట్ కౌన్సిలింగ్‌లో 3rd నవంబర్ నుంచి 9th నవంబర్ వరకు ఇచ్చారనమాట. ఆ తర్వాత లాస్ట్ డేట్ ఆఫ్ జాయినింగ్ వచ్చేసి 15th నవంబర్‌న ఇచ్చారు. అంటే టోటల్ ఎంబీబీఎస్ కౌన్సిలింగ్ స్టేట్ వాళ్ళకైతే మనకు 15th నవంబర్ లోపల కంప్లీట్ అయిపోతుందండి. అదే మనకు ఆల్ ఇండియా కౌన్సిలింగ్‌లో అయితే మనకు కరెక్ట్‌గా ఆల్ ఇండియా కౌన్సిలింగ్‌లో కూడా 4th రౌండ్ అనేది 15th నవంబర్‌లో కంప్లీట్ అయిపోతుంది. ఇది మనకు కొత్తగా ఎంసీసీ వాళ్ళు అంటే న్యూగా సీట్స్ యాడ్ అయిన తర్వాత రిలీజ్ చేసినటువంటి షెడ్యూల్ అనమాట. సో ఈ షెడ్యూల్ మోస్ట్లీ ఫాలో అవుతారండి. సో ఐ విష్ యూ ఆల్ ద సక్సెస్. సో మన ఛానల్‌లో ఎంబీబీఎస్, బీడీఎస్ సంబంధించినటువంటి అన్ని అప్డేట్స్ వస్తూ ఉంటాయి. సో ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. ఐ విష్ యూ ఆల్ ద సక్సెస్. థాంక్ యూ.